అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా టీఎస్ హైకోర్టు రిజల్ట్ ఎప్పుడు అని, రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం కంప్యూటర్ ఆపరేటర్ యొక్క రిజల్ట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. అయితే నెక్స్ట్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది 50 మార్క్స్కి సిబిటి ఎగ్జామ్ అయింది, 40 మార్క్స్కి వీళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా జరిగింది. అయితే 10 మార్క్స్కి ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అండ్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది. స్కిల్ టెస్ట్ అలాగే సిబిటిలో ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అయితే నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో అది ఎప్పుడు ఉంటుంది, దాన్ని ఏ రేషియో ప్రకారంగా మనల్ని తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీబీ, ఇలా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఏ రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేశారు అంటే 1:3 రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి నేను దాని ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం కంప్యూటర్ ఆపరేటర్ యొక్క రిజల్ట్. ఓకే, అయితే వీళ్ళకి ఎన్ని మార్క్స్ ఉంది ఎగ్జామ్ అనేది, సిబిటి అనేది 50 మార్క్స్ అండ్ స్కిల్ టెస్ట్ 40 మార్క్స్. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకా 10 మార్క్స్కి వీళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎన్ని మార్క్స్కి? 10 మార్క్స్కి ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏ రేషియో ప్రకారంగా అంటే 1:3 రేషియో ప్రకారంగా. ఏ రేషియో? 1:3. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడు సిబిటి ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ ఏదైనా సరే 1:3 రేషియో ప్రకారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ ఫైనల్ ఇంకా ఉద్యోగానికి క్వాలిఫై అయిపోతారు చూసారు, అప్పుడు ఫైనల్ లిస్ట్ మాత్రం మనల్ని 1:1 రేషియో ప్రకారంగా, ఎప్పుడు ఎంత 1:1 రేషియో ప్రకారంగా మనల్ని ఫైనల్ లిస్ట్ అనేది మనకి ఇస్తారు. అయితే నెక్స్ట్ ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్. అది ఎవరికి? ఇక్కడ ఏదైతే హాల్ టికెట్ నెంబర్స్ అనేది మీకు సెలెక్ట్ చేశారో ఆ వాళ్ళందరికీ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో దీన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే అంటారు, లేదు అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అని అనొచ్చు. ఓకే, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరివి అన్ని సర్టిఫికేట్లు పక్కాగా ఎవరివైతే ఉంటాయో వాళ్ళని అప్పుడు నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ వాళ్ళకైతే ఉంటుంది. ఓరల్ ఇంటర్వ్యూ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం మరొక వీడియోలో ఫర్దర్లో దాని యొక్క డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎవరెవరు దీనికి సెలెక్ట్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్స్, ఓకే, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించింది. ఇదిగోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కసారి. ఓకే, సో వీళ్ళంతా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ 10 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఎలాగో స్కిల్ టెస్ట్ అయిపోయింది, స్కిల్ టెస్ట్ అండ్ సిబిటి యొక్క రిజల్ట్ అనమాట ఇదంతా. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు అన్నది ఇంకా ఇన్ఫార్మ్ అనేది లేదు. సో వాళ్ళు అప్డేట్ ఇస్తే నేను మీకు దాని యొక్క అప్డేట్ అనేది నేను మీకు ఫర్దర్లో మరొక వీడియో చేసి చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకి ఉద్యోగం అనేది ఇంకా రాలేదు, వచ్చేంత వరకు ఇంకొంచెం టైం ఉంది. కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి, కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేస్తూ ఉండండి, అప్డేట్లో ఉండండి. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఒకసారి, ఏ అప్డేట్ వచ్చినా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఓకే, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం ఏ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళాలి, ఓకే, అలాగే మన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా నేను మరొక వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మనకు ఓరల్ ఇంటర్వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అప్డేట్ అనేది ఏ రకంగా ఉంటుంది. ఓకే, సో మొత్తం అంతా కూడా ఖచ్చితంగా నేను మీకు వీడియో అనేది చెప్తాను. ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో అవుతూ ఉండండి, అంతవరకు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.